Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. సార్ అలాగే ఎస్సీ ఎస్టీ సబ్ కేటగరైజేషన్ చూసుకుంటే సుప్రీంకోర్టు వర్డిక్ట్ తర్వాత ఫస్ట్ నోటిఫై చేసింది తెలంగాణ. అయితే ఇది జనాల్లోకి తీసుకువెళ్ళడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మీరు? తప్పకుండా అండి మేడం. ఎందుకంటే ఇదైతే ఆగస్టులో ఈ ప్రకటన వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే భారతదేశంలో ఎవరు కూడా చట్టాన్ని చేయడానికి ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన కానీ మా రాహుల్ గాంధీ గారి ఆలోచన ఏదైతే కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు భారత్ జోడో పాదయాత్ర లోపల ఎవరికైతే ఎంతైతే హక్కు ఉంటుందో అంత అధికారం రావాలి, అన్న భాగస్వామి రావాలి. ఇసుక హిస్సదారియే ఉస్క భాగ్యదారియే రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన భారత్ జోడోలో పాదయాత్రలో భాగంగా. ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాల విషయం లోపల 30 సంవత్సరాలకెళ్ళి ఏదైతే ఎస్సీ కేటగిరీకి సంబంధించిన అంశం ఒక న్యాయమైన అంశాన్ని గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని చట్టాన్ని చేసే విధంగా కమిషన్ ఏర్పాటు చేసి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి 33 జిల్లాల యొక్క ప్రజల యొక్క అభిప్రాయం తీసుకొని ఎస్సీ కేటగిరీషన్ చేయడం అమలు చేయడం జరిగింది. అదేవిధంగా 42% బీసీ కులగణన విషయం లోపల నిబద్ధతతోని అసెంబ్లీలో చర్చ పెట్టినారు. అసెంబ్లీలో చర్చలో ఎవరెవరు పాల్గొన్నారు? టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు, అన్ని సిపిఐ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అందరు గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా అసెంబ్లీలో చర్చ చేసి 42% కులగణన చేసి నా బలహీన వర్గాలకు సమాన రాజ్యాధికారం హక్కు ఇవ్వాలని చెప్పి చట్టాన్ని చేసి కేంద్రాన్ని పంపిస్తే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ కానీ కేంద్ర మంత్రులు కానీ మాట్లాడతలేరు. ఇది ఉన్న పరిస్థితి. ఏది ఏమైనా కూడా మా పూర్తి నమ్మకం ఉన్నది. ఎస్సీ కేటగిరీషన్ విషయం లోపల న్యాయమైన విషయం. మేము అన్నదమ్ముల్లాగా మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మా మాల కుల బాంధవులు కానీ మా ఉపకులాలు అందరం కూడా సమాన హక్కు. ఒక తండ్రి ఒక తల్లిదండ్రులకు 5 అన్నదమ్ములు ఉంటే 5 అన్నదమ్ములకు సమానంగా భాగస్వాములు రావాలని చెప్పేసి మేము పోరాటం చేసినాం తప్ప మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మేము దీన్ని చెడగొట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయంటారు. ఏది చెడగొట్టాల్సినంత అవసరం లేదండి. చట్టాన్ని చేసిన ఫలాలు అందుతున్నాయి. మాకు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద పూర్తి విశ్వాసం ఉందండి మాకు. ఎందుకంటే ఇచ్చిన మాట అమలు చేసినారు వారు. ఎక్కడ కూడా ఆయన మీద వారి మీద ఎంత ఒత్తిడి ఉన్నా ఎంత రాజకీయ పరంగా ఆయన వారు ఇంత తొందర చేయాల్సిన అవసరం లేదని మాట్లాడినప్పటికీ కూడా చట్టపరంగా చట్టానికి లోబడి వారు ఇవాళ చట్టాన్ని చేయడం జరిగింది. ఎందుకంటే సమానంగా హక్కులు పొందాలని, అందరికీ కూడా అన్ని ఫలాలు అందాలని చెప్పి 5 అన్నదమ్ములకు భాగస్వామి తల్లిదండ్రులు పంచించే విధంగా ఈరోజు ఎస్సీ కేటగిరీషన్ విషయంలో దళితులకు సంబంధించినటువంటి అంశం విషయం లోపల దళిత మాదిగా మా కుల బాంధవులు కానీ మా మాల కుల బాంధవులు కానీ మా ఉపసంఘాలకు కానీ సమాన హక్కు ఎస్సీ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ యొక్క చట్టాన్ని అమలు చేసే విధంగా చట్టాన్ని చేయడం జరిగింది తప్ప ఎవరికి వ్యతిరేకం కాదు.